హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవలి అఫీషియల్. సో ఈ రోజు వీడియో ఏంటి అని చేస్తున్నారా? మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో అదనమాట వీడియో. అండ్ కలంకారీ కుర్తీస్, నా దగ్గర కలంకారీ కుర్తీస్ ఎక్కువ లేవు. బట్ నేను మదీనాకి వెళ్ళి క్లాత్ తీసుకొని నా ఓన్గా డిజైన్ చేసుకున్నా. నేను ఎలా డిజైన్ చేసుకున్నా ఏంటి అనేది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తా, చూసేయండి. అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏంటి అంటే సమ్మర్ చాలా ఎక్కువ ఉంది, ఎండ అనేది వాచిపోతుంది బయటికి వెళ్తే. కాబట్టి 52 degrees అంటే మామూలు మాట కాదు. 12 to 4 PM వరకు అయితే బయటికి రాకుండా ఉండండి మెయిన్. ఎందుకంటే ఆ టైంలోనే మెయిన్ ఎండ కొట్టి ఎండ దెబ్బ తగిలే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ సమ్మర్, ఇంత సమ్మర్ ఉన్నప్పుడు కాటన్ కొనాలి కదా, మనం కూడా కాటనే వేసుకోవాలి, కాటనే ప్రిఫర్ చేయాలి సమ్మర్లో ముమ్మాటికి. కాటన్ ఈ సమ్మర్లో కాటన్ కన్నా ఇంకా ఏది కంఫర్ట్ ఇవ్వదు మనకి. కాబట్టి నేను కూడా అన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ కొన్నా. అండ్ ఎప్పుడు మార్చ్ టైంలో కొన్నా నేను కలంకారీ ఫ్యాబ్రిక్స్ అనేవి. కానీ అవన్నీ స్టిచ్ చేసుకునేసరికి ఈ టైం అయిందనమాట. నేను నా ఓన్గా స్టిచ్ చేసుకున్నా. ఒక్కొక్కటిగా చూపిస్తా ఎలా ఉందో. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను బిగినర్ని, సో ఏదైనా మిస్టేక్ చేసినా నాకు ఏమనుకోకండి, సరేనా? ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇదన్నమాట. అండ్ మంచి లైట్ గ్రీన్ కలర్ పైన ఇలా ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది. సో చాలా అంటే చాలా బాగుంది. నేను పర్టికులర్ గా నా దగ్గర ఏవైతే కలర్స్ లేవో నేను అవే ప్రిఫర్ చేసిన ఈసారి అయితే. సో చూడండి, చాలా బాగుంది. ఇది నా ఓన్గా డిజైన్ చేసుకున్నా నేను. ఇదన్నమాట, ఇలా ఉంది. నేను కావాలంటే సైడ్ కి పిక్ పెడతాను, చూడండి. మీకు ఓవరాల్ లుక్ తెలియాలి అంటే పక్కన పిక్ అనేది పక్కా ఉండాలి. సో పక్కన పిక్ పెడతా, చూసేయండి. అండ్ డిజైన్ వచ్చేసి ఇలా స్కాలప్ డిజైన్ పెట్టేసిన అనమాట. చూసారా, ఇలా స్కాలప్ డిజైన్ అనేది పెట్టేసిన. బ్యాక్ హైనెక్కే పెట్టుకున్నా. మాక్సిమం బ్యాక్ అన్నిటికీ హైనెక్కే పెట్టా. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే డిజైన్ గా సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేసిన. ఇది ఫస్ట్ వన్. ఇది సెకండ్ వన్. రాయల్ బ్లూ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది దీని మీద. దీనికి కూడా స్కాలప్ డిజైన్ ఇచ్చిన నేను. అంటే కటింగ్ కొంచెం తొందరగా అయిపోవాలి అని చెప్పి కొన్ని డిజైన్స్ సేమ్ పెట్టిన. బ్యాక్ హైనెక్కే పెట్టుకున్నా. అండ్ ఇదన్నమాట లుక్. పిక్ పక్కన యాడ్ చేస్తా, చూసేయండి. ఒకటి, ఈ కలర్ నా దగ్గర అస్సలు లేదు, సో అందుకే నేను బ్లూ కలర్ చూస్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో విత్ లావెండరా ఆర్ పింకా, మీరే చెప్పాలి. అండ్ దిస్ హౌ ఇట్ లుక్స్, చాలా బాగుంది కదా. అండ్ దిస్ వన్, ది ఎల్లో అండ్ పింక్ అనమాట. ఎల్లో అండ్ మెజెంటా పింక్ అని కూడా అనొచ్చు. సో ఆ పింక్ అనమాట. అండ్ నా దగ్గర ఎల్లో కలర్ డ్రెస్సెస్ కూడా నా దగ్గర ఏం లేవు. అండ్ పింక్ ఉన్నాయి, పింక్ లో షేడ్స్ చాలా ఉన్నాయి. బట్ ఎల్లో అండ్ ఇలా కాంబినేషన్ గా లేదు. చిన్నగా ఉన్నప్పుడు ఉంటుండే, అది కూడా గాగ్రా చోలీలు అవి ఇవి ఉంటుండే. కానీ ఇలా సింపుల్ గా కుర్తీస్ అయితే నా దగ్గర ఏమి లేవు. సో దీనికి కూడా స్కాలప్ డిజైన్ ఇచ్చేసి అండ్ బ్యాక్ హైనెక్ పెట్టేసిన. చూసేయండి, అన్నిటికీ 3/4 అండి హ్యాండ్స్. ఎందుకు అంటే నాకు 3/4 ఇష్టం. మాక్సిమం 3/4. అండ్ ఎల్బో ఇక్కడ వరకే హ్యాండ్స్ ఇష్టం. షార్ట్ హ్యాండ్స్ అనేవి అస్సలు ఇష్టం ఉండదు. అండ్ లాంగ్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. బట్ లాంగ్ హ్యాండ్స్ పెట్టాలి అంటే క్లాత్ ఎక్కువ ఉండాలి. సో నా దగ్గర నేను 2.25 meters మాత్రమే తీసుకున్నా అన్ని క్లాత్స్. సో అందులో నేను అడ్జస్ట్ చేసి ఇలా కుట్టేసిన అనమాట. దీనికి కూడా స్కాలప్ డిజైన్ పెట్టేసిన వాటిలాగానే. ఇది థర్డ్ వన్ అనమాట దీనికి. అండ్ ఇది ఫోర్త్ వన్, మల్ కాటన్. ఇది చాలా బాగుంటుంది, నేనే స్టిచ్ చేసుకున్నా. చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. ఇది మస్టర్డ్ ఎల్లో. దీనిపైన ఇలా బూటీస్ గా వచ్చింది, చూసారా? మల్ కాటన్. ఆర్ హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నా. చాలా అంటే చాలా బాగుంది, లుక్ కూడా చాలా బాగుంది. నేను పిక్ పక్కన యాడ్ చేస్తా, చూడండి. కొంచెం ఇలా లాంగ్ లెంత్ లో కుట్టుకున్నా, చూసారా? ఇలా కుట్టుకున్నా అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీనికి కొంచెం వీ నెక్ లాగా పెట్టిన, కానీ పైన మాత్రం నేను హై నెక్ చూస్ చేసుకున్నా. ఇది ఫిఫ్త్ వన్ అనమాట. మంచి ఆరెంజ్ షేడ్,
రస్ట్ ఆరెంజ్ అంటారు కదా, ఆ ఆరెంజ్ ఇప్పుడు రస్ట్ ఆరెంజ్ అనేది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సో ఆ రస్ట్ ఆరెంజ్ అన్నమాట ఇది. చూసారా ఎంత బాగుందంటే దీనిపైన డిజైన్ అనేది ఇలా వచ్చింది, అంటే లైక్ ఆవు అండ్ ఎలిఫెంట్, ఫ్లవర్, చెట్లు, ఇలా అన్ని కొబ్బరి చెట్లు అవన్నీ అదంతా డిజైన్ వచ్చేసింది. దీనికి నెక్ డిజైన్ అనేది ఇలా ఇలా పెట్టిన, కొంచెం డిఫరెంట్ గా పెట్టిన దానికంటే. బ్యాక్ వచ్చేసి హై నెక్ పెట్టుకున్నా అండ్ ఇలా పెట్టిన అనమాట. దీనికి కూడా పిక్ పక్కన యాడ్ చేస్తా చూసేయండి. దీనికి కూడా హ్యాండ్స్ 3/4 ఉంటది. అక్క ఎన్ని కుట్టింది అసలు, ఇన్ని గనం చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అదేం లేదు, జస్ట్ నేను ఒక 10 to 12 కుట్టిన అవే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది మంచి బ్లాక్, అంటే లైక్ బ్లాక్ కూడా కాదు, డార్క్ బ్లాక్ కాదు, అట్లానే బ్రౌన్ కాదు, లైక్ గ్రేలో చాలా డార్క్ కలర్ అన్నమాట. ఇలా ఫ్లవర్ ప్రింట్ వచ్చి ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ చూపించిన కదా నెక్ డిజైన్, అదే నెక్ డిజైన్ దీనికి కూడా సేమ్. అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్ పెట్టాను, హ్యాండ్స్ వచ్చేసి 3/4 పెట్టాను. అండ్ ఇది వచ్చేసి 7th వన్ అన్నమాట. ఇది మెరూన్ తో ఇట్లా పికాక్స్ తో డిజైన్ వచ్చింది అండ్ ఎలిఫెంట్ తో డిజైన్ వచ్చింది, ఎల్లో దానిపైన ఇలా ప్రింట్ వచ్చింది. దీనికి నెక్ అనేది కొంచెం చేంజ్ చేశాను మీరు చూసినట్టయితే, బట్ హ్యాండ్స్ 3/4 అండ్ సైడ్ కుర్తీయే, స్లిట్ కుర్తీయే. నేను ఇవన్నీ స్లిట్ కుర్తీసేనండి, నేను ఏది అంబ్రెల్లా కుట్టలేదు అండ్ ఇలా లాంగ్ గా కుట్టలేదు. ఓన్లీ మల్ కాటన్ ఒక్కటి నాకు 4 meters ఉంది కాబట్టి ఆ 4 meters లో అడ్జస్ట్ చేసి నేను ఇలా లాంగ్ గా కుట్టుకున్నా. మిగతావన్నీ 2.25 meters, అందులోనే నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట. చూసారా? ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది గ్రే, గ్రే పైన ఆరెంజ్ అండ్ లైట్ ఆరెంజ్ అండ్ లైట్ ఎల్లో కలర్స్ మిక్స్ అయి వచ్చింది గ్రే పైన. అండ్ ప్రింట్ అనేది ఇలా ఉంది, మొత్తం లీవ్స్ తో వచ్చింది ప్రింట్. ప్రింట్ అనేది మొత్తం ఆకులు లీవ్స్ తోని మొత్తం ప్రింట్ వచ్చేసి ఇలా ఉంది. దీనికైతే నెక్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసిన, బట్ అదంతా పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అనేది మీరే చెప్పాలి. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 అండ్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ హై నెక్, ప్రతి దానికి హై నెక్ పెట్టుకున్నాను నేను. ఈ బ్లూ కలర్ మీరు అనొచ్చు, ఫస్ట్ లో చూపించారు కదా బ్లూ కలర్, మళ్ళీ బ్లూ కలరా అని అనుకుంటారు. ఆ బ్లూకి ఈ బ్లూకి చాలా డిఫరెన్స్ ఉందండి, మీరు కావాలంటే కంపేర్ చేసి చూడండి. దీనిపైన కూడా నెమలి డిజైన్ వచ్చింది. ఇప్పటిదాకా ఎల్లో చూపించాను కదా, నెమలి అండ్ ఎలిఫెంట్ డిజైన్ అని చెప్పి సేమ్ అదే ప్రింట్, కాకపోతే అది ఎల్లో అండ్ ఇది వచ్చేసి బ్లూ పైన వచ్చింది అనమాట. ఈ నెక్ కూడా సేమ్ అన్నమాట. బాగుంది కదా? దీన్ని కూడా పిక్ పక్కన యాడ్ చేస్తాను, లుక్ ఎలా ఉందో షేర్ చేయండి. నాకు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా కుట్టాను ఏంది అనేది, నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్, కలంకారీవి ఇంకా అయిపోయినాయి, ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. కలంకారీవి కొనే ముందు ఈ ఫ్యాబ్రిక్ కొన్నా. చూడండి దీనిపైన ఇలా రామా గ్రీన్, ఐ థింక్ ఈ ఫ్లవర్స్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ తో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో దీని లుక్ కూడా నేను పక్కన వీడియోలో షేర్ చేస్తా, చూసేయండి. ఇదన్నమాట. దీనికి కొంచెం బ్యాక్ డిజైన్ డీప్ పెట్టుకున్నా నేను, ఇది డీప్ పెట్టిన. నేను అవి ఎందుకు హై పెట్టినా అంటే, అందులో క్లాత్ బ్యాక్ డీప్ పెట్టినా అనుకోండి, నాకు డోరీస్ కావాలి. ఫస్ట్ థింగ్, డోరీస్ కి క్లాత్ నా దగ్గర లేదు. పోనీ రెడీమేడ్ డోరీస్ వేద్దామా అంటే ఆ డోరీస్ సెట్ కావు, కాబట్టి నేను హై నెక్కే పెట్టుకున్నా. డోరీస్ వేయాలంటే మినిమం టు మినిమం ఒక 1/2 meter అన్న క్లాత్ కావాలి. సో నేను అడ్జస్ట్ చేసి వేయగలుగుతా, బట్ అదంతా మంచి లుక్ అనిపించదు అని అనిపించింది. సో అందుకే నేను అవన్నిటికీ హై నెక్ పెట్టిన. ఇది మాత్రం 2.5 meters అనమాట, అవన్నీ 2.25 meters ఒక్కొక్క క్లాత్. ఇది 2.5 meters కాబట్టి ఇలా పెట్టుకున్నా అనమాట. దీనికి డోరీస్ సరిపోయింది అండ్ బ్యాక్ నెక్ అనేది కొంచెం డీప్ గా పెట్టుకున్నా. కాటన్ క్లాత్ అన్నమాట, దీనికి కూడా కొంచెం డీప్ పెట్టిన నెక్ వెనకాల. ఇది కూడా 2.5 meter క్లాత్ కాబట్టి డీప్ పెట్టిన. అండ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ అనేది పెట్టిన అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ పెట్టిన, రౌండ్ గా చూసే ఉంటారు.
అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో దాకా పెట్టిన, పఫ్ పెట్టిన. కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్, మెహందీ గ్రీన్ లో లైట్ షేడ్ అన్నమాట ఇది. ఈ కుర్తీస్ చూసి మీకు నిజంగా ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ కుర్తీస్ అన్ని నేనే డిజైన్ చేసుకున్నా. అండ్ ఇవైతే ఇదన్నమాట వీడియో. కుర్తీస్ అయితే నేను అన్ని చూపించేసిన. నేను లాస్ట్ 20 డేస్ అంటే ఇవన్నీ కుట్టడానికి నాకు ఒక 20 డేస్ పట్టింది. సో ఇవన్నీ కుట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఎలా ఉంది ఏంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.